జిల్లా మంత్రి సంధ్యారాణి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం నా కుమారుడు పిఎస్ సతీష్ లపై త్రివేణి అనే మహిళ ఆరోపణలు చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా ఛానల్స్ పేపర్లలో తప్పుడు వార్తలు రాయడం వలన మేము నెల రోజులుగా మానసిక క్షోభను అనుభవించాం. మాపై చేసిన ఆరోపణలు నిజం కాదని, వాట్సాప్ చాటింగ్ లో అబద్ధమని పోలీసు విచారణలో తేలిపోయింది. అందుకే తప్పుడు ఆరోపణలు ఫిర్యాదులు చేసిన వారిని అరెస్ట్ చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది వెనుక ఉండి ఇవన్నీ చేపిస్తున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. త్రివేణి దేవి ప్రసాద్ల వెనుక ఉండి ఈ కథ నడిపిన వారిపై పోలీసులు తప్పక చర్యలు తీసుకుంటారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? యాక్చువల్గా మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికో కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విజ్ఞులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్, నిన్న చెప్పారు పోలీసులు బాయ్ ఫ్రెండ్ అని, పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి. దీనికి నిన్న పోలీసులు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు సంఘటన ఇంకే ఇంట్లోనే జరగకూడదు, ఏ తల్లి బాధపడకూడదు, ఏ బిడ్డ బాధపడకూడదు. ఆధారాలు ఉంటే, నిజంగా జరిగితేనే ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళకి డబ్బులు కావాలనో, లేకపోతే వాళ్ళకి ఏదో కావాలనో ఇచ్చి చేస్తే తస్మాత్ జాగ్రత్త, చట్టం గట్టిగా ఉంటుంది.